సో ఇప్పటివరకు మరి 4 క్వశ్చన్స్ సమాధానం చెప్పాను. ఆల్రెడీ మనం రిలాక్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాం అండ్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మొత్తానికి ఇవాళ మన 10,000లో వీళ్ళు విన్నర్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో మరి ఒకసారి మరి ఇంకా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అడిగేద్దాం వాళ్ళని. సో రెడీగా ఉన్నారా? గట్టిగా రెడీగా ఉన్నారా? yes they are ready always. why? because they got 80 rupees and 180 rupees, not 80 rupees. and remaining 2 questions and ఈ 5th క్వశ్చన్ 500 rupees కాబట్టి ఎందుకు రెడీగా ఉంటారో చాలా మేడం నవ్వాలనుకుంటుంది కానీ నవ్వట్లేదు సీరియస్గా. ఎందుకంటే టీవీలో అందరూ సీరియస్గా ఉంటారు కదా. 5th క్వశ్చన్ అప్పుడు 6th క్వశ్చన్ అప్పుడు లాస్ట్ సీరియస్గా ఉండాలి, ఆన్సర్ చెప్పాలి, డబ్బులు తీసుకొని చెక్ చేయాలి అంతే. స్పాటన్ అనే ఏ పండు పేరు? బనానా. సో బనానా అని చెప్పారు. సో ఇక్కడికి ఎవరికైనా తెలుసా ఇది స్పాటన్ అనే పండు పేరు తెలుగులో? సో ఎవరైనా చెప్పొచ్చు, ఇది నో ప్రాబ్లం. అండ్ ఎవరికి తెలియదంట. ఓకే మరి 4th క్వశ్చన్కి ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు చెప్పిన తర్వాత మీకే చాలా సింపుల్ అనిపించింది. సో ఎనీవే బనానా అని చెప్పారు. ఆ కోవలోనే ఉంటుంది, ఇది కూడా ఒక ఫ్రూట్. సో రెడ్గా ఉంటుంది ఇది. సో ఎనీవే దట్ వాస్ యాపిల్ నో ప్రాబ్లం. అండ్ ఎస్ వెనకాల నుండి షేట్ అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు యాపిల్ అని అనుకున్నారంట, గూగుల్లో కొట్టారనుకుంటా బహుశా నాకు తెలిసి. అండ్ వెరీ గుడ్. వెనకాల సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇమీడియట్గా గూగుల్లో కొట్టారు. అబ్బాయి ఈ జనాలకి ఎందుకంటే టైం ఇచ్చే ఓపిక కూడా ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే టైం ఇస్తే దాన్ని మొత్తం గూగుల్లో కొట్టి ఓపెన్ చేసే రోజులు ఇవి. ఎందుకంటే గూగుల్ ఒక 2 నిమిషాలు చాలు, మరి నెట్ 3G స్పీడ్ ఉంటే ఆ మాత్రం ఫటా ఓపెన్ అయిపోతుంది. సో ఎనీవే మా గేమ్ ఎలా అనిపించింది? మొత్తానికి 4 క్వశ్చన్స్ చెప్పారు కదా మీకు. అండ్ 180 రూపీస్ వచ్చాయి. సరదాగా వచ్చారు, సరదాగా అలా ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. అండ్ మీరు అలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా వీళ్ళు ఏదో షో అన్నారు, షో చేసాం, డబ్బులు ఇచ్చారు. సో హౌ డూ యూ ఫీల్? మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పండి మేడం. ఫన్నీగా ఉంది. మీరు? ఇట్ వాస్ ఫన్. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఫుల్ ఆఫ్ ఫన్. అండ్ నెక్స్ట్ బాగుంది షో. వెరీ గుడ్. నెక్స్ట్ చాలా బాగుంది. మొత్తానికి ఈ ఆన్సర్స్ తప్ప వెరీ గుడ్. ఎనీవే మాకు ఇచ్చాలు. సో మొత్తానికి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మీతో. అండ్ చూసారు కదా మరి మొత్తానికి 4 క్వశ్చన్స్ సమాధానం చెప్పారు అండ్ 180 రూపీస్ గెలుచుకున్నారు. అండ్ 5th క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోయారు. ఇట్ వాస్ 500 క్వశ్చన్ కింద చెప్పుంటే మరి ఇంకా 6th క్వశ్చన్ కూడా అలా సింపుల్గా చెప్పేసేవాళ్ళు అండ్ 10,000లో విన్నర్ అయ్యేవాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే మనకి వేరే గ్యాంగ్ కూడా ఉంది. అండ్ సార్ దాని నుండి డబ్బులనే చూస్తున్నాడు. సో మరి ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మీ పేరు సార్? ఉపేంద్ర గారు. ఒకళ్ళే వచ్చారా, మీ ఫ్యామిలీతో వచ్చారా? విత్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మాకు ఇంట్రడ్యూస్ చేయరా మీ ఫ్యామిలీని? మదర్. వెరీ గుడ్. అమ్మా నువ్వు ఉన్నావా? వెరీ గుడ్. నువ్వు ఇందాక నుండి వేరే గ్రూప్ అనుకుంటున్నా. సో మొత్తానికి నీ దగ్గరికి వచ్చేసా. ఈసారి చప్పట్లు నువ్వే కొట్టాలి, మొత్తం ఆన్సర్లు నువ్వే చెప్పాలి. కరెక్ట్. వెరీ గుడ్. ఓకేనా? ఓకే. రెడీగా. మీ పేరు మేడం? శ్రావణి. ఓకే. మీరు మీ పిల్లలతో వచ్చారా? టోటల్ ఫ్యామిలీ 25 మెంబర్స్. ఓకే. మొత్తానికి ఇది ఒక 25 మెంబర్స్ అనమాట. మొత్తానికి ఇది చిన్న ఫ్యామిలీ కాదు, జాయింట్ ఫ్యామిలీ. మొత్తానికి చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ వీళ్ళని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవడం మొదలు పెడితే మనకి లెక్క అంటూ మన టైమే సరిపోదు. సో అందుకనే మన ఉపేంద్ర గారి దగ్గర అయిపోదాం. అండ్ ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి వీళ్ళందరిది ఒకటే ఫ్యామిలీ అంట. నో ప్రాబ్స్. అండ్ సార్ మన గేమ్ రూల్స్ ఒకసారి చెప్పమంటారా? తెలుసని అంటారా లేకపోతే తెలుసు ఇందా నుండి వింటున్నారు తెలుసనే అంటారు. అయినా మన ఫార్మేట్ ప్రకారం మనం చెప్పాలి. సో మన గేమ్ 10,000 సార్. అండ్ దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అండ్ 6 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. 6 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపాయలు. అండ్ దీంట్లో 1000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు మీరు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, 5th క్వశ్చన్కి 500 రూపీస్, 6th క్వశ్చన్కి 1000 రూపాయలు. సో మొత్తానికి మీకు ఆల్టర్నేట్గా సైమిల్టేనియస్గా మనకి నోట్లలో ఏవేవి ఉంటాయో ఇంక్రీజింగ్ అంతే. 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 500 రూపీస్ నోట్ అండ్ 1000 రూపీస్ నోట్. సో దీంట్లో మీకు లైన్గా మీరు సైమిల్టేనియస్గా ఇంక్రీజ్ అయ్యకుంటూ ఉంటాయి మనీ. అండ్ చాలా సింపుల్గా ఉంటాయి సార్ 6 క్వశ్చన్స్. సో సార్ ఇందా నుండి చూస్తున్నారు, తొందరగా అడగవా ఇవన్నీ నాకు తెలుసు. డబ్బులు ఇచ్చే చిన్న క్వశ్చన్ అడగాలి, డబ్బులు ఇవ్వాలి పోవాలి, ఏంది గుద్దుడు ఏంది అనుకుంటున్నారు. సో ఎనీవే సార్ మరి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్స్. మరి ఇందాక చాలా సింపుల్గా 4th క్వశ్చన్ అడిగే వాళ్ళని, అది యాపిల్ ఆన్సర్ ఆల్రెడీ మనం చెప్పేసాం. సో ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ ఉంది. సో మిమ్మల్ని చాలా సింపుల్గా అడుగుతాం సార్. ఫస్ట్ మనం ఫిలిం నుండి స్టార్ట్ చేద్దాం. అండ్ సేమ్ ఇంద్రా మూవీ తెలుసు కదా, ఇంద్రా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సారీ మనీష్ శర్మ. ఒకసారి గట్టిగా క్లాప్స్. రైట్ ఆన్సర్. భలే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య ఏ సినిమా చూసినా డిఎస్పీ కొట్టడం వల్ల అప్పుడు సినిమా కూడా డిఎస్పీ అని చెప్పారు. సో తర్వాత రియలైజ్ అయ్యి మనీష్ శర్మ అని చెప్పారు. ఎట్ లాస్ట్ మనీష్ శర్మ అని చెప్పారు. ఒకసారి గట్టిగా చెప్పండి. మనీష్ శర్మ. వెరీ గుడ్. అండ్ మరి ఫస్ట్ క్వశ్చన్కి ఎంత సార్? 10 రూపీస్. సార్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయి ముందు మీ దాంట్లో ఎవరైనా యాక్టివేట్ చేయాలి సార్. 25 మంది వచ్చారు. ఆ లెవెల్లో మనకు అల్లరి ఉండాలా, అడావిడి ఉండాలా. సో మొత్తానికి అది వెరీ గుడ్. ఎందుకంటే ఉపేంద్ర గారిని అడిగితే చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది ఎవరు యాక్టివేట్ చేసేది. వెరీ గుడ్. షీఈ్ భావనా. సో మరి ఏం చేస్తావు నువ్వు? పెర్ఫార్మెన్స్ సంథింగ్ డ్యాన్సా? సో ఏ పాటకి చేస్తావు? నీలాకాశం.
ఎస్ వెరీ గుడ్, చాలా బాగా చేసింది భావన. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒక్కసారి. ఎస్ 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 చూశారుగా మరి చాలా మరి ఈ మధ్య పిల్లలు చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు దేంట్లో అయినా, పాటలే కాదు, డ్యాన్సే కాదు, మిమిక్రీ కాదు. సో ఎనీవే భావన చాలా బాగా చేసావు, వెరీ గుడ్. అండ్ డ్యాన్స్ నేర్చుకున్నావా లేకపోతే అప్పుడప్పుడు ఇంట్లో టీవీలో చూసేస్తావా? నేర్చుకుంటాను, డాన్స్ ప్రాక్టీస్. వెరీ గుడ్, డ్యాన్స్ నేర్చుకుంటుందంట, అప్పుడప్పుడు ప్రాక్టీస్ కూడా చేసిద్దంట. వెరీ గుడ్. అండ్ నేను కూడా నేర్చుకోవాలి ఇప్పటి నుండి డ్యాన్స్. సో మొత్తానికి అండ్ ఇలా స్టెప్లు వేస్తూ ఉండాలి. సో బామ్మగారు మీ పేరు ఒకసారి చెప్తారా? నాగరత్నమ్మ. వెరీ గుడ్ అమ్మ. అండ్ మీరు క్లాప్స్ కొట్టారా ఇందాక? వెరీ గుడ్. ఇందాక వాళ్ళు చెప్పినప్పుడు కొట్టలేదా? వెరీ గుడ్. ఏమో ఒకసారి పేరు చెప్పండి. నాగరత్నమ్మ. రత్నమ్మ గారు ఒకసారి కొట్టానా లేదా అని అడగంలోనే అసలు నేను కొట్టానా లేదా అని మర్చిపోయారు. సో మీరు ఇందాక కొట్టారు, ఇప్పుడు కొట్టలేదా? సో ఒకసారి కొట్టాల్సిందే అయితే. మనవరాలు డ్యాన్స్ చేస్తే కొట్టాలా లేదా రత్నమ్మ గారు? ఎవరిని మీరు క్లాప్స్ కొట్టారా, ఎవరు కొట్టారా? సో క్లాప్సే కొట్టారంట, ఎవరిని కొట్టలేదంట. సో మొత్తానికి మనకి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాను సార్, మీరు అది కూడా మళ్ళీ. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంతరిక్షానికి ఫస్ట్ భారతీయుడు వెళ్ళింది ఎవరు? అంతరిక్షంకి, స్పేస్. ఓకే, ఎవరు చెప్పినా యూకేనా? మీరందరూ ఒకటే కదా? వెరీ గుడ్, దట్స్ నీలం స్ట్రాంగ్. అంటే ఐఎమ్ సేయింగ్ అబౌట్ తెలుగు. భారతీయుడు ఫస్ట్ భారతీయుడు స్పేస్లోకి వెళ్ళింది ఫస్ట్. ఒక్క నిమిషం, నీ దగ్గరికి వస్తా, నీకు డబ్బులు ఇస్తా తమ్ముడు. ఎందుకంటే నేను అనవసరంగా చెప్పినాను అనుకో, లీక్ అయిపోయింది అనుకో. ఇక్కడ ఏమంటే ఉపేంద్ర గారు రెడీగా ఉన్నారు అండ్ ఇందా నుండి డబ్బుల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నాయి ఉపేంద్ర గారి. సో ఎనీవే ఉపేంద్ర గారు ఏమైనా ఐడియా ఉందా? మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను సార్. దాని మీద ఒక డైరెక్టర్ ఉన్నాడు, హిందీ డైరెక్టర్, హృతిక్ రోషన్ గారి ఫాదర్. మీరు చెప్పచ్చు, అదే పేరు, కొద్దిగా యాడ్ చేయాలి అంతేనా? వెరీ గుడ్, కొద్దిగా. రాకేష్ ఓకే, జాకెట్ చాన్ అనేటట్టున్నారు కొద్దిసేపు అయితే, మన వల్ల కానీ జాకెట్ చాన్. సో వెరీ గుడ్. నీ పేరు తమ్ముడు? ప్రవీణ్. ఏం చేస్తున్నావు? 10th అయిపోయిందా? వెరీ గుడ్. నీకు మంచి నాలెడ్జ్ ఉంది అయితే. 10th అయిపోయినాక నువ్వు చెప్తున్నావు. సో నీకు అర్థమైంది కదా క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ చెప్పమంటావా? స్పేస్కి వెళ్ళిన ఫస్ట్ భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అండ్ యూ గాట్ 10 రూపీస్ అమ్మ. 10 రూపీస్ లేవు, నువ్వు ఒకసారి ఇక్కడే ఉండి 100 రూపాయలు ఇస్తాను నీకు. సార్ మీకు ఎలా అనిపించింది సార్ గేమ్? ఎనీవే మీరు ఫస్ట్ క్వశ్చన్ అని కాదు, మనకి ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, డబ్బులు కాదు ముఖ్యం. సో ఎనీవే హౌ యూ ఫీల్? చాలా బాగుందా? సో మొత్తానికి ఫ్యామిలీ 25 మందితో వచ్చారా? మీది ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ అనంతపూర్. ఎనీవే సార్ మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా మీతో. అండ్ బాగున్నా, వెరీ గుడ్ అమ్మ, మంచిగా డ్యాన్స్ చేసాం. సో మరి వీళ్ళు మరి ఒక్క క్వశ్చన్కే సమాధానం చెప్పారు, నో ప్రాబ్లం. ఎనీవే అండ్ ఇందాక 4 క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. అండ్ మిగతా ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, చాలా యాంగ్జైటీగా. అండ్ మన సింపుల్ క్వశ్చన్స్కి వాళ్ళు సింపుల్గా ఆన్సర్స్ చెప్తారంట. సో మొత్తానికి మన 10,000లో మరి వాళ్ళు విన్ అవుతారా లేదా అనేది తెలుసుకుందాం. సో ఒకసారి మరి నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం మన 10,000లో.